అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 9వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వారికి లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా నచ్చుతున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 90096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులంతే చెప్పుకోవచ్చు. చాలా మనోధైర్యం, గుండె ధైర్యం, జాలి గుణం కలిగిన వ్యక్తులంతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ అనేది ఒక రహస్య వ్యక్తి నుండి అయితే రాబోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ ఫోన్ కాల్ చేశారు, ఆ ఫోన్ కాల్ ద్వారా వినబోయే వార్త ఏంటి, అది ఎంతైనా విలువైనదనేది మనం తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యానికి, అద్భుతానికి కూడా గురికాక తప్పదు. అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ నుండి వెంటనే మీరు కొన్ని సంఘటనలను అయితే, కొన్ని క్షణాలను మర్చిపోయే అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తి నుంచి రాబోయే ఆ ఫోన్ కాల్ ఊహించని విధంగా అయితే కొంతమంది యొక్క రాశులు గల వారికి చాలా ముఖ్యమైన, అద్భుతమైన వార్తగా అయితే రాబోతుంది. ఎస్ అండ్ ఎం అను అక్షరం గల వ్యక్తుల ద్వారా వచ్చే ఒక ఫోన్ కాల్ అయితే మీకు ఎంతో బాగా అదృష్టం తీసుకురాబోతుంది. ఒక పాత స్నేహితుడు కావచ్చు, దూరమైన ఒక దూరపు బంధువు కూడా కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా కావచ్చు. మొత్తానికి ఒక శుభవార్త అయితే చెప్పబోయే వ్యక్తి మాత్రం మీ దగ్గరకు రాబోతున్నారు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు వినే అవకాశం చాలా బాగా బలంగా కనబడుతుంది. ప్రతి ఒక్క ఫోన్ కాల్ని వచ్చే ప్రతి ఒక్క సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు ఊహించిన వ్యక్తి నుండి వచ్చే సమాచారం కోసం ఆలోచనలు మార్చే విధంగా అయితే ఉండబోతుంది. కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని చిన్న ఫోన్ కాల్స్ కూడా రావచ్చు. ఫోన్ కాళ్ళ మీద మొదటి అక్షరాలు లేదా నిర్దిష్ట సంగతులు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పబోయే గ్రహ బలాల యొక్క ఆధారంగా ఈ యొక్క రాశిగల వారికి ఎవరైనా కానీ ఒక సూచన అయితే జరగబోతుందని తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం మీరు వినబోయే ఆ రహస్య వ్యక్తి ద్వారా రాబోయే ఒక ఫోన్ కాల్ ఎంతో ఆశ్చర్యకరమైన వార్తనైతే మీకు అందించబోతుంది. అది మీకు చాలా ముఖ్యమైన వార్తను కూడా మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం వీరికి రేపటి రోజున చాలా సంభ్రమాచర్యాలకు గురిచేసే ఒక వార్త మాత్రం మీరుకి వినబోతున్నారు. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సహాయ సహకారాలు చేసే విధంగా అయితే ఉంటారు. రేపటి రోజున వీరికి మాత్రం వినబోయే ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ జీవితానికి, అసలుకి భవిష్యత్తుకి తిరుగుండదని అయితే చెప్పుకోవచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబం కోసం, స్నేహితుల కోసం చాలా అండదండగా నిలవబోతున్నారు. గౌరవానికి, మర్యాదకి ఎంతో విలువనిస్తూ ఉంటారు. మీ యొక్క కోరికలను ఎక్కువగా లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా కొంతసేపు మీరు మొండితనాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని వల్ల కాస్త చిన్నవిగా పెద్దవిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క రాశి గల వారి కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కోపంలో జరిగే పనులన్నీ కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా కాస్త మీకు అవకతవకలు జరిగే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా మీరు సూర్యోదయం అవ్వగానే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి మానసిక ధైర్యాన్ని పెంచమని, విశ్వాసం కోరమని చెప్పి మీరు తప్పకుండా అయితే భగవంతుడిని వేడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీకు కలిసి వచ్చేటువంటి రంగులు బంగారు రంగు, కాషాయ రంగు, అలాగే ఎరుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎంతో ఈ రంగులు శుభప్రదంగా అయితే ఉండబోతున్న అదృష్టపు సంఖ్య 1, అలాగే 9 అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున తూర్పు దిక్కు, ఆగ్నేయ దిక్కు చాలా మంచిగా అయితే ప్రయాణాలు కావచ్చు. వీరికి మంచి మంచి వార్తలు అందే విధంగా కూడా ఎంతో శుభసూచకంగా కూడా ఉంది. ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉండబోతుంది. వీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పనిలో కూడా ఎంతో మనోధైర్యంతో ముందుకు దూసుకుపోయే విధంగా అయితే ఉంటుంది. దైవ బలం వీరికి చాలా బాగా సంకల్పం కోసం చాలా చక్కగా వీరికి అండదండగా ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారు ఎంతో సహనంతో కలిగిన వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి వీరికి రాబోయే కోపాన్ని ఎవరు అసలు
తట్టుకోలేని విధంగా అయితే ఉంటుంది. అలాగే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. కొన్ని కొన్ని రంగాల్లో ఉండే వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. కాస్త పని ఒత్తిడి వల్ల మీకు చికాకులు కలగవచ్చు. చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం కూడా చాలానే ఉంది. ప్రభుత్వ రంగాల్లో, పరిపాలనా రంగాల్లో ఉండబోయే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉందో అటువంటి వారికి మంచి గుర్తింపు, ప్రశంసలు లభించే విధంగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు సైతం ముందుకు కదిలే అవకాశాలు చాలా చక్కగా కనబడుతున్నాయి. కస్టమర్ల నుంచి కూడా వీరికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా రాబోతున్నాయి. మంచి అండదండలు ఉండబోతున్నాయి. వ్యాపారం సజావుగా సాగబోతుంది. సరికొత్త మార్గాలతో, సరికొత్త అవకాశాలతో నలుమూలలా విస్తరించబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. గురువుల యొక్క సహాయ సహకారాలు వీరికి చాలా మెండుగా ఉండబోతున్నాయి. స్థిరాస్తులు, ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కని పురోగతి కనబడబోతుంది. ఆగిపోయినటువంటి పనులు సైతం పూర్తిగా వీరికి విజయవంతంగా అయితే ఉండబోతున్నాయి. ప్రతికూలంగా ఉండేవారు అలాగే పెట్టుబడులు ఊహాజనకంగా ఉండబోతున్నాయి. తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా కాస్త నిదానంగా మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను గడించబోతున్నారు. కాస్త భాగస్వామి వ్యాపారాల అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక చిన్న నిర్ణయాలపై కూడా పెద్ద పెద్ద చర్చలు జరగబోతున్నాయి. రుణాలు మరియు ఆర్థిక లావాదేవీల గురించి ఎవరికైనా పూర్తిగా నమ్మి డబ్బును అప్పగించడం ఇటువంటివన్నీ కూడా మంచివి కాదు. పత్రాల మీద ఒప్పందాలు, సంతకాలు చేసుకోవడం తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంది కనుక అటువంటి విషయాల్లో కాస్త అప్రమత్తత కూడా చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. ప్రయాణాలు, సమయ పాలన, వాహన విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది. ఎన్నో మంచి మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాగబోతున్నాయి. అనుకూలమైనటువంటి రంగాల్లో అదృష్టం మీ వైపే పరుగులెడుతూ ఉంది. ప్రతికూలమైన సమయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితమైన చర్యలు తీసుకోకుండా చాలా అప్రమత్తంగా జాగ్రత్త పడటం వల్ల మీకు మంచి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా, మీకు వివేకంతో ముందుకు సాగడం ద్వారా కూడా చక్కని మంచి ఫలితాలు కూడా మీకు అందబోతున్నాయి. రేపటి రోజున మీకు ఎటువంటి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసినప్పటికీ కూడా చాలా చక్కగా, చాలా రోజులుగా అకస్మాత్తుగా అయితే మీ జీవితంలో కదలికలు అయితే రాబోతున్నాయి. అటువంటి శుభవార్త వినగానే వీటన్నింటినీ కూడా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక రహస్యమైనటువంటి ఫోన్ కాల్ మేము ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత సమయంలో ఉన్నప్పుడు గాను ఆ ఫోన్ ద్వారా మీకు ఆ వార్త రాగానే మీరు చాలాసేపు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అసలు ఊహించి ఉండరు ఆ వ్యక్తి ఎందుకు కాల్ చేశారు, అకస్మాత్తుగా ఎందుకైతే కాల్ చేశారు, ఆ వార్త విన్న తర్వాత కానీ మీకు అర్థమవ్వదు. మీకు ఎంతో చక్కగా అయితే చాలా సంతోషంగా అయితే గడపబోతున్నారు. ఆ వ్యక్తి తప్పకుండా అయితే మీకు పాత బంధువు కావచ్చు, పాత మిత్రుడు కావచ్చు. మీకు గ్రహాల యొక్క అనుకూలత ద్వారా ఆ వ్యక్తి ద్వారా మీకు ఎంతో అదృష్టయోగం కూడా రాబోతుంది. ఆ వార్త ద్వారా మీకు రాబోయే ప్రతి ఒక్క అవకాశం కూడా ఎంతో చక్కగా అయితే మీకు ఉపయోగపడబోతుంది. కొత్త కొత్త ఆశలు మీలో రేకెత్తబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి సరికొత్త సమాచారం మీ మనసును తాకబోతుంది. మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. కొన్నిసార్లు జీవితం మార్చే పెద్ద పెద్ద సంఘటనలు కాకపోయినా సరైన సమయంలో వచ్చిన ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చు. రేపటి రోజున అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. రేపటి రోజున భగవంతుని అనుగ్రహం కోసం తప్పకుండా మీరు గురుగ్రహ కటాక్షానికి కోసం ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు, దానాలు చేయడం శుభప్రదంగా అయితే ఉండబోతుంది. మీరు తప్పకుండా మంచి మంచి శుభ ఫలితాలను కూడా అందుకోబోతున్నారు. మీరు సూర్యోదయంలో స్నానం చేసి తప్పకుండా రాగి చెంబులో నీరుని తీసుకొని అందులోని ఎర్రని తెర్రని పుష్పాలను వేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం. ఆర్ఘ్యం సమర్పించు ఓం సూర్యదేవాయ నమః అంటూ మీరు తప్పకుండా జపించుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం, మీలోని ధైర్యం చాలా మెండుగా అవుతుంది. పసుపు రంగు పూలతో దత్తాత్రేయుని మీరు పూజించడం ద్వారా పసుపు రంగు శనగలు కావచ్చు, పసుపు రంగు తీపి మిఠాయిలు కావచ్చు నైవేద్యంగా పంచిపెట్టడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో కలిగి తీరుతాయి. ఆదిత్య హృదయ పారాయణ పఠాన్ని చేయడం కూడా మీకు చాలా మేలు ఫలితాలు అయితే ఇస్తుంది. సూర్యాధారణతో పాటు శ్రీరామ్ నామ స్మరణ కూడా మీరు స్మరిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా చవిచూస్తారు. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా మూగజీవాలకు ఆహారాన్ని అందించడం, పశుపక్షాదాలకు ఆహారాన్ని, పానీయాన్ని అందించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీరు తప్పకుండా చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.